అందరికీ నమస్కారం. నా పేరు బుజ్జి. ముందుగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అమలాపురం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అమలాపురం పార్లమెంట్ పరిధిలోని పి గన్నవరం నియోజకవర్గం గురించి మనం ఈరోజు చర్చించుకోబోతున్నాం. అది ఎస్సీ రిజర్వ్డ్ స్థానం అనమాట. అయితే గతంలో పలు పార్టీల నేతలు అక్కడి నుంచి గెలవడం జరిగింది. అయితే వారెవరు కూడా అంతా ప్రాచుర్యానికి నోచుకున్నటువంటి వ్యక్తులు అనమాట. వారు జస్ట్ అంటే అక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్స్కి అయితే పరిచయం ఉంటుంది, కానీ బయట వ్యక్తులకైతే వాడు పెద్దగా పరిచయం లేని వ్యక్తులు అనమాట. అయితే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో కావచ్చు, మిగతా ప్రతి విషయాల్లో కూడా మీడియాలో ఎక్కువగా కనిపిస్తున్నటువంటి ఒకే ఒక వ్యక్తి మహాసేన రాజేష్, సరిపెళ రాజేష్ అంటారు, అలియాస్ మహాసేన రాజేష్. మహాసేన మీడియా అని ఒకటి పెట్టేసి ఆ పార్టీని స్థాపించి దాని ద్వారా ఒక యూట్యూబ్ ఛానల్ని, ఒక నెట్వర్క్ని నడుపుతూ రాష్ట్రంలో దళిత బహుజనులపై ఎక్కడైతే అన్యాయాలు అక్రమాలు జరుగుతున్నాయో అటువంటి ప్రాంతాలకు వెళ్ళి అక్కడ వారికి సంబంధించినటువంటి ఆ సమస్యని పరిష్కరించి వచ్చేటువంటి ఏకైక లీడర్ మహాసేన రాజేష్. మహాసేన రాజేష్ అమలాపురం ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి. అయితే గతంలో అంటే 2019 ఎన్నికలకు ముందు కూడా వైఎస్ఆర్సీపీ తరఫున పనిచేయడం జరిగింది. సోషల్ మీడియా చాలా స్పీడ్ రాజకీయం, స్పీడ్ వ్యవహారాలు చేస్తూ వార్తల్లో ఒక మెయిన్ పర్సన్గా నిలిచినటువంటి వ్యక్తి అనమాట మహాసేన రాజేష్. ఇతన్ని కొన్ని ప్రాంతాల్లో మీసాల రాజేష్ అని కూడా అంటారు. ఎప్పుడు కూడా చాలా దూకుడుగా వ్యవహరిస్తూ ఉంటాడు. కానీ అతని నైజం వచ్చేసి అంబేద్కరిజం. అయితే అతని మీద కొన్ని గతంలో కేసులు కావచ్చు, రూమర్స్ కావచ్చు ఉన్నాయి. అయినప్పటికీ అతనికి మంచి ఫాలోయింగ్ ఉంది రాష్ట్రంలో. దళిత బహుజనుల మీద అతనికి ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ అయితే కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. అయితే ఆ విధంగా మనం కొంచెం మహాసేన రాజేష్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మహాసేన రాజేష్ మీడియాని స్థాపించి 2019 ఎన్నికలకి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున బలమైన నాయకత్వాన్ని పనిచేసినటువంటి ఒక యూత్ని ఆ ఏరియాలో ఈస్ట్ వెస్ట్ ప్రాంతాల్లో కృష్ణా డిస్టిక్ వరకు కూడా మహాసేన రాజేష్ అంటే రాష్ట్రం వరకు తన నెట్వర్క్ ఉన్నప్పటికి కూడా మంచిగా వర్క్ చేసి వైఎస్ఆర్సీపీకి ఎంతగానో ఉపయోగపడేటువంటి సోషల్ మీడియా కావచ్చు, తన సొంత మీడియా కావచ్చు, ఆ విధంగా ప్రచారం చేసి వైఎస్ఆర్సీపీని ఒక మంచి స్టేజ్కి తీసుకెళ్ళినటువంటి వ్యక్తి మహాసేన రాజేష్. అయితే అంతర్మాదనం లోపల ఏం జరిగిందనేది చాలా విషయాలు మనకు తెలియదు, కానీ 2019 ఎన్నికల అనంతరం జస్ట్ అంటే 2019 ఎన్నికలు అయిపోయి వెంటనే ఇతను పార్టీ నుంచి బయటికి రావడం జరిగిందనమాట. అధికారం వచ్చిన వెంటనే మరి ఏ కోణంలో తను బయటకు వచ్చాడు అనేది అయితే ఎక్కడ కూడా బయట ప్రస్తావించలేదు. కానీ వైఎస్ఆర్సీపీలో ఇతనికి ప్రాధాన్యత లేదనేది మాత్రం బాగా క్లియర్గా కనిపిస్తుంది. ఇతని అవసరాన్ని మాత్రం ఎన్నికలకు ముందు చాలా బాగా వైఎస్ఆర్సీపీ వాడుకుంది. అయితే తను మాత్రం చాలా సఫర్ అయ్యి పార్టీ నుంచి బయటకు రావడం జరిగింది. మహాసేన రాజేష్ పార్టీలో ఒక బలమైన కీలకమైన నేతగా ఎదిగారు. ఈ మధ్య కాలంలో అతను పార్టీలో సీనియర్ కాదు, అయినప్పటికీ ఆయనకి మంచి ఆదరణ టీడీపీలో లభించింది. గతంలో జనసేనని కూడా విమర్శించినటువంటి పరిస్థితులు, వీడియోస్ చాలా అయితే వైరల్ అవుతూ ఉన్నాయి. అయినప్పటికీ కూడా రాజేష్ చాలా కష్టపడి టీడీపీ పార్టీలో పనిచేస్తూ ఉన్నారు. అదేవిధంగా టీడీపీ జనసేన పొత్తుతోటి జరుగుతున్నటువంటి క్రమంలో జన సైనికులు కూడా మన రాజేష్కి సెల్యూట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మంచి వాగ్దాటి కలిగినటువంటి వ్యక్తి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే విషయం ఏంటంటే ఇదంతా ఓకే, ఆ సోషల్ మీడియా నడుపుతున్నాడు, ఒక మంచి ఫాలోయింగ్ ఉంది, మంచి సర్కిల్ కూడా ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు హఠాత్తుగా అంటే తను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు టీడీపీ గవర్నమెంట్ అంటే టీడీపీ అధికారం
రావడం కోసం ఇప్పుడు 2024 ఎన్నికల్లో వారు పోటీ చేసే విధి విధానాల్లో భాగంగా నిన్నటి రోజున మొదటి లిస్ట్ని విడుదల చేయడం జరిగింది, అభ్యర్థుల జాబితాని. ఆ అభ్యర్థుల జాబితాలో పి గన్నవరం ఎస్సీ కాన్స్టిట్యూషన్ నుంచి సరిపేళ్ల రాజేష్ అలియాస్ మహాసేన రాజేష్ని ఆ ప్లేస్లో నియమించడం జరిగింది. దీనికి రాష్ట్ర ప్రజలంతా కూడా అంటే సెకండ్ హాఫ్ ఎనీవన్ ఏదైనా అనుకోవచ్చు, కానీ రాజేష్కి ఉన్నటువంటి అభిమాన సంఘాలు కావచ్చు, అభిమానులు కావచ్చు, కమ్యూనిటీ పరంగా కావచ్చు, రాజేష్కి మంచి విషయం చెప్తూ ఉన్నారు. అందరూ కూడా చాలా సంతోషపడుతున్నారు. దళిత భోజనులంతా కూడా మరి రాజేష్ వి గన్నవరం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయడానికి సన్నద్ధం అవుతున్నారు. ఈ క్రమంలో మీడియాలో పలు కథలుగా రాయటం జరుగుతూ ఉంది. ఎందుకంటే మహాసేన రాజేష్ మీద గతంలో రకరకాల కేసులు కావచ్చు, లేకపోతే అది ప్రభుత్వం పెట్టిన కేసులు కావచ్చు, ఏదైనా అయినప్పటికీ సోషల్ మీడియాలో ఒక స్టార్గా ఎదిగినటువంటి మహాసేన రాజేష్ పి గన్నవరం స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బరిలో నిలవనున్నారు. మరి అక్కడ ఉన్నటువంటి కొన్ని మీడియాలో అయితే అసంతృప్తితో రాజేష్ రావడం వల్ల అసంతృప్తి అనేది ఎదుర్కోవాల్సి వస్తుంది, పార్టీకి మైనస్ అవుతుంది అనుకుంటే పార్టీకి తను ఏం చెప్తున్నాడంటే ఈరోజు లైవ్లో ఎక్కడైనా కూడా అసంతృప్తి అనేవి కామన్గా ఉంటాయి, కానీ అవన్నిటినీ మేము సరి చేసుకుంటూ ముందుకు పోతామని చెప్పేసి పత్రికా ముఖంగా మీడియా ముఖంగా తెలియజేయడం జరిగింది. అయితే సరిపేళ్ల రాజేష్ ఆ ప్రాంతం పి గన్నవరంలో పోటీ చేసి గెలవాలని పలు పార్టీలు ఏమైనప్పటికీ దళిత బహుజనులంతా కూడా తన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ఎందుకంటే రాజేష్కి ఒక మంచి రాజకీయ భవిష్యత్తు ఉందని చెప్పేసి దాన్ని వైఎస్ఆర్సీపీ సరైన విధంగా యూటిలైజ్ చేసుకోలేదు అని ఉపయోగించుకోలేకపోయిందని చెప్పేసి ఒక వాదన అయితే ఉంది. అది ఇప్పుడు ఖచ్చితంగా టీడీపీ ఉపయోగించుకొని రాజేష్ మహాసేన్ని మంచి స్థానంలో చట్టసభల్లో అసెంబ్లీలో తన వాయిస్ని వినిపించేటువంటి అవకాశం వచ్చిందని చెప్పేసి మహాసేన రాజేష్ గారు చాలా సంతోషంగా ఉన్నారు. అయితే మనందరం కూడా మహాసేన రాజేష్ని మొదటిసారి అసెంబ్లీకి వెళ్ళబోతున్న సమయంలో అందరూ కూడా ఆయనకు సపోర్ట్ చేయాలని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను. ఇదేంటి పార్టీ తరంగా అయితే కాదు, ఎందుకంటే పార్టీలతో పని కాదు, అసలు పార్టీ లేదు, కేవలం ఒక కష్టపడి పైకి వచ్చినటువంటి వ్యక్తిగా మనందరం పరిగణలోకి తీసుకొని అతనికి సపోర్ట్ చేద్దాం. ఎందుకంటే బొమ్మ తుపాకీతో ఆడుకునే దగ్గర నుండి తుపాకీ లైసెన్సు పొందేంత వరకు తన ప్రస్థానం నడుస్తూ ఉంది. ప్రస్తుతానికి ఇప్పుడే అభివృద్ధి చెందినటువంటి రాజేష్ రాజకీయాల్లో నిలవాలని, మంచి మెజార్టీతో గెలవాలని అందరం కోరుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.